నాభిపై పారే ప్రతిపాచిక నీదే. అందరికీ నమస్కారం అండి. నేను ఉమాభారతి. వైకుంఠపాళి 9వ భాగం. ప్రోగ్రాం ముగిశాక శైలజతో పాటు ఏంజెల్ కూడా నన్ను అభినందిస్తూ తమ ఇంట ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించారు. ఏంజెల్ మరీ కోరడంతో సోమవారం నాడు వారింటికి బయలుదేరాను. ఓ అరగంట డ్రైవ్ తరువాత భవంతిలా ఉన్న వారి నివాసం గేట్లోనికి డ్రైవ్ చేసి దిగి ఇంటివైపు నడిచాను. నానమ్మ, మనవరాలు బయట సిటౌట్లో కూర్చొని ఉన్నారు. నన్ను చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి వాటేసుకుంది ఏంజెల్. నవ్వుతూ లోనికి ఆహ్వానించింది శైలజ. సుందరమైన లోగిలి అద్భుతంగా అలంకరించి ఉంది. ఫైర్ ప్లేస్ మ్యాంటల్ పైన నిలువెత్తు పెయింటింగ్ ఉంది. ఆ చిత్రంలో ఆసనంపై కూర్చొని ఉన్న స్త్రీ చేతుల్లో అందమైన పాపాయి, ఆమె భుజంపై చేయి వేసి నిలబడి ఉన్న ఆమె భర్త. నేను ఆ చిత్రం వంక చూస్తుండగా, ఉమా ఆంటీ, ఆ పెయింటింగ్లో నన్ను గుర్తుపట్టారా? ఇంకా వాళ్ళేమో నా మమ్మీ, డాడీ. నేను అప్పుడు చిన్న బేబీని అంది ఏంజెల్. అవునా, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావుగా, నేను గుర్తుపట్టాను అంటుండగానే నా చేయి అందుకొని పక్కనే ఉన్న విశాలమైన హాల్లోనికి తీసుకుని వెళ్ళింది. అక్కడ కనుల పండువగా ఉంది. ఓ పక్క నాట్య భంగిమల్లో అందమైన నర్తకి, నిలువెత్తు చిత్రాలు. మరో పక్క వేదిక పైన వీణ ఉంది. ఆంటీ, మా అమ్మ మీలా గొప్ప డాన్సర్. చూడండి ఈ ఫోటోలు. అమ్మ వీణ కూడా వాయిస్తుంది. ఈ వీణ అమ్మదే. నా చిన్నప్పుడే మమ్మల్ని వదిలి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అచ్చంగా మా అమ్మలా వీణ వాయించాలి, డాన్స్ చేయాలి, అలాగే నాన్నలా డాక్టర్ అవ్వాలి అంది ఏంజెల్. ఏమనాలో తోచక మిన్నకుండిపోయాను. శైలజ కలగజేసుకుంది. ఏరా ఏంజెల్, ఆంటీని మనం ఇన్వైట్ చేసింది లంచ్కి కదా, వెళ్ళి మేరీకి చెప్పి ఏర్పాట్లు చూడమ్మా అని అనడంతో ఆ అమ్మాయి లోనికి పరిగెత్తింది. నీ మనవరాలు చాలా ముద్దుగా ఉంది. స్వచ్ఛమైన తెలుగులో ఆరిందలా మాట్లాడుతుంది. తన తల్లి విషయం విని చాలా బాధ అనిపించింది శైలజ. ఏంజెల్ తండ్రి ఏం చేస్తుంటారు? అసలు ముందు నీ విషయం చెప్పు. అమెరికాకి ఎప్పుడు వచ్చావు అడిగాను శైలజని. అందుకు శైలజ చెప్పిన దాన్ని బట్టి డిగ్రీ చదువు ముగుస్తూనే తాను ప్రేమించిన కృష్ణమోహన్ని పెళ్లి చేసుకుందట. కంటి వైద్యుడైన ఆయన కాకినాడలో నేత్రదాన శిబిరాలు నిర్వహించి వైజాగ్ తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించినప్పుడు వారి ఒక్కగానొక్క కొడుకు వరుణ్కి 16 ఏళ్లట. భర్త ఆకస్మిక మరణంతో కృంగిపోయిన తాను లెక్చరర్ ఉద్యోగం కొనసాగిస్తూనే వరుణ్ణి చదివించి వృద్ధిలోకి తేవడమే ధ్యేయంగా జీవించానని చెప్పుకొచ్చింది. ఇక తండ్రి అడుగుజాడల్లోనే కంటి వైద్యుడైన వరుణ్ కాదంబరిని ప్రేమ వివాహం చేసుకుని 4 ఏళ్ల క్రితం అమెరికా వచ్చి స్థిరపడ్డారంది. తన జీవితంలో చోటు చేసుకున్న విషాదమే వరుణ్ జీవితంలోనూ పునరావృతమైందని, 2 ఏళ్ల క్రితం బ్రెయిన్ హెమరేజ్ వల్ల కోడలి ఆకస్మిక మరణం కొడుకుని, మనవరాలిని శోకంలో ముంచేయడంతో ఉద్యోగానికి రిజైన్ చేసి తాను వారి వద్దకు వచ్చేశానని చెబుతూ భావోద్వేగానికి గురైంది శైలజ. ఆమె జీవితంలోని విషాదం నన్నెంతగానో కలిచివేసింది. తన చేయి అందుకుని, ఐఎమ్ సో సారీ శైలజ, లైఫ్ ఈజ్ నెవర్ ఈజీ. నీవు ధైర్యంగా కొడుకుని పెంచి పెద్దవాణ్ణి చేసి ఇప్పుడు తల్లి లేని కొరత తెలియనీయకుండా మనమరాలిని పెంచుకుంటున్నావు అన్నాను. ఇంతలో ఏంజెల్ మమ్మల్ని భోజనానికి రమ్మనటంతో వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ భోంచేసి ఏంజెల్ నృత్య శిక్షణకి ముహూర్తం ఖరారు చేసి అక్కడి నుండి బయలుదేరాను. ఆపై శుక్రవారం లాస్ ఏంజలస్లో జరగనున్న తానా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు శిష్య బృందంతో బయలుదేరిపోయాను. సభ ప్రారంభ రోజున సాయంత్రం 8ంటికి నేను రచించిన భరతముని భూలోక పర్యటన అన్న నృత్య నాటికని 8 మంది శిష్యులతో ఓ టాబ్లో స్టైల్లో సమర్పించాను.
దాదాపు 10,000 మంది సమక్షంలో జరిగిన ఆ ప్రదర్శన ఆసక్తిగా వీక్షించిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, మరెందరో కళాకారులు, కళాప్రియులు ఉన్నారు. మేమందుకున్న ప్రశంసల వెల్లువ అంతా ఇంతా కాదు. అక్కినేని గారు తన ప్రసంగంలో సమయం తీసుకొని నేనెరిగిన ఉమాభారతి అంటూ నా నృత్యాన్ని కొనియాడిన తీరు నాకు వారందించిన ఆశీస్సులుగా భావించాను. మరుసటి దినం ఆ సభా ప్రాంగణంలో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆపి అభిమానంతో ఆత్మీయంగా ప్రశంసించిన వారే. సభ ముగింపుకి ముందు అమెరికా నుండి అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారి భరతముని భూలోక పర్యటన అత్యుత్తమ ప్రదర్శనగా నిర్ణయించి అవార్డు అందిస్తున్నాము అని ప్రకటించారు సభాధిపతి. గొప్ప ఉత్సాహంతో మేమంతా హ్యూస్టన్కి తిరుగు ప్రయాణమయ్యాము. అకాడమీకి, నా రచనకి కూడా గుర్తింపు రావడం ఆ కళామ్మ తల్లి దీవెనగా భావించాను. ఇల్లు చేరుతూనే డాన్స్ ట్రైనింగ్ సెషన్ నిర్వహణకి ఏర్పాట్లు మొదలుపెట్టాను. బయట ఊళ్ళ నుండి వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇకపైన మాధవ్తో పాటు రాగిణి కూడా సహాయకారుల లిస్టులోకి రావడం మంచిదే అనుకున్నాను. 6 వారాల పాటు జరిగిన ఆ ట్రైనింగ్ సెషన్ ఆఖరి రోజున బేపోర్ట్ నుండి వస్తుండగా నా స్నేహితురాలు కరీనా ఫోన్ చేసింది. అత్యవసరంగా నన్ను కలవాలంది. వీలైతే ఇవాళే కలవాలంది. తన మాటల్లో ఏదో నిస్పృహ కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. మరునాడు నాకు సెలవే కనుక పొద్దుటే వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఒకవేళ లూపస్ వ్యాధి వల్ల ఉండుండి కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలతో సతమతమయ్యే ఆమె కూతురు రంజని పరిస్థితి గురించేమో అనుకుంటూ ఇల్లు చేరాను. మరునాడు ఉదయాన్నే లేచి 7:30కంతా మురళిగారితో కలిసి కరీనా, అజయ్ల ఇంటికి వెళ్ళాను. వారిరువురు మా కోసమే వెయిట్ చేస్తున్నారు. 10 నిమిషాల సేపు మాట్లాడి కాఫీ సేవించి వెళ్ళారు మురళి. వాకింగ్ కని వెళ్ళారు అజయ్. ఇక డైనింగ్ వద్ద నేను, కరీనా మిగిలాము. పరధ్యానంగా ఉన్న ఆమెని సంగతి ఏమిటి అని అడిగాను. వాళ్ళబ్బాయి రాణా తన స్నేహితురాలు జెస్సికాతో కలిసి మొదటిసారి తమని కలిసేందుకు వచ్చారట. తమకి అమ్మాయి నచ్చినా ఆమె మాటలు బాధించాయని వాపోయింది కరీనా. విషయం వినబోతే ఆ అమ్మాయి మాట్లాడుతూ వివాహానంతరం తనకి పిల్లల్ని కనే ఉద్దేశం లేదు అన్న విషయం రాణాకి సమ్మతమేనని చెప్పి కాబోయే అత్తమామల ఆశీర్వాదం కోరిందట అని చెబుతూ చాలా బాధపడింది కరీనా. అది వింటున్న నేను కూడా నమ్మలేకపోయాను. ఆరోగ్య పరిస్థితి వల్ల పెళ్ళే చేసుకోను అన్న కూతురి నిర్ణయంతో ఒకవైపు, పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనబోము అని సూచిస్తున్న కొడుకు ప్రకటనతో మరోవైపు ఆ తల్లిదండ్రులు ఎంతలా కృంగిపోతున్నారో కదా అనుకుంటూ కరీనా వంక చూశాను. అయితే మరి అజయ్ ఏమంటున్నారు? నీవేం ఆలోచిస్తున్నావు అని అడిగాను. మేము ఏమనాలి, ఏం చేయాలి, మా పరిస్థితి ఏమిటో కూడా తెలియడం లేదు ఉమా. పోనీ నీవైతే ఏం చేస్తావో చెప్పు అని అడిగింది, మరో కప్పు కాఫీ నా ముందుంచుతూ. కాఫీ సిప్ చేస్తూ ఇటువంటి పరిస్థితిలోనే మేముంటే అని ఆలోచించసాగాను. మరో 5 నిమిషాలకి కాఫీ తాగేసి నా స్నేహితురాలి వంక చూశాను. చూడు కరీనా, 30 ఏళ్లు పైబడిన మీ కొడుకు రాణా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి తీరుతాడు. మీకు ఎంత కష్టంగా ఉన్నా సమ్మతిని తెలియజేస్తే కొడుకు జీవితంలో మీ స్థానం గౌరవప్రదంగానే ఉంటుంది. కోడలి ఆదరణ పొందగలరు. అదీ కాక ఏమో వాళ్ళు మనసు మార్చుకొని పిల్లల్ని కంటారేమో, లేదా దత్తత తీసుకుంటారేమో చెప్పలేం. కాబట్టి కొడుకుని ఏ విషయంగానైనా సరే దూరం చేసుకోవటం సరికాదు అన్నది నా భావన అన్నాను. కొద్ది మౌనం తరువాత, అవునులే ఉమా, నీవన్నదే కరెక్ట్. నీ సలహా శిరసావహిస్తాము. త్వరలో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతాయి చూడు అంటూ నన్ను సంతోషంగా సాగనంపింది నా ప్రియనేస్తం కరీనా. దారిలో ఫోన్ మెసేజీలు వినసాగాను. హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ గారి నుండి.
అసోసియేషన్ 35వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే శనివారం కాన్సులేట్ జనరల్ చేతుల మీదుగా పురస్కార సత్కారాలని అందుకునేందుకు నన్ను మరోమారు సాదరంగా ఆహ్వానిస్తూ సాయంత్రం 6:30 కల్లా ఆసీనులవ్వాలని కోరుతూ ఆయన పెట్టిన సందేశం. అలాగే జూలై 4న డాలస్లో జరగనున్న ఏషియన్ ఉమెన్ మ్యాగజైన్ వారి ఈవెంట్లో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకునేందుకు నా ఫ్లైట్ మరియు హోటల్ రిజర్వేషన్స్ వివరాలు పంపినట్టు వారి ఆర్గనైజింగ్ కమిటీ నుండి రెండో మెసేజ్. ఓ ప్రవాస కళాకారిణిగా నేను చేస్తున్న కృషికి, నేను పొందే గుర్తింపుకి నాకు గర్వంగా అనిపించింది. నన్ను ఓ కళాకారిణిగా తీర్చిదిద్దినందుకు నా తల్లిదండ్రులు సంతోషించేలా నిరంతరం కృషి చేస్తూ, ఆ కృషిలోనే ఆనందాన్ని చవిచూస్తూ మరో పుష్కరకాలం ఇట్టే గడిచిపోయింది. వైకుంఠపాళిపై పారే ప్రతిపాచిక నీదే